మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మీ అనుష. వాణిశ్రీ గారి పుట్టినరోజు సందర్భంగా వాణిశ్రీ గారు అప్పట్లో 16 సంవత్సరాలు అలా హీరోయిన్గా కంటిన్యూ అయ్యారు. ఆ లెగసీని క్యారీ చేశారు. మరి ఈ రోజుల్లో మన హీరోయిన్స్ అయితే సంవత్సరానికి ఒక 3 సినిమాలు కూడా రావట్లేదు. అప్పట్లో ఆవిడ సంవత్సరానికి 6-7 సినిమాలు చేసేవారట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సార్ చెప్తుంటే. సో తెలుసుకుందాము అదేంటో. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిలిం అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ జిఆర్ మహర్షి గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. సార్ నమస్తే. సార్ ప్రతిసారి మనము పాత సినిమాల గురించి, ఇప్పుడు కొత్త సినిమాల గురించి ట్రెండ్ ఓల్డ్ వర్సెస్ న్యూ మనం మాట్లాడుకుంటాం కదా. మరి వాణిశ్రీ గారి పుట్టినరోజు 16 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఒక హీరోయిన్గా సర్వైవ్ అయ్యారు. గతంలో అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాణిశ్రీ గారు కావచ్చు, సావిత్రి గారు కావచ్చు, జమున గారు. కానీ మనకి ఇప్పుడు ప్రజెంట్ ఓల్డ్ వర్సెస్ న్యూ కంపేర్ చేసుకుంటే కొత్త హీరోయిన్లు అసలు 3 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండట్లే కదా సార్. ఎలా సాధ్యమైంది? వాణిశ్రీ గారు ఆగస్టు 3వ తేదీ జన్మించారు. ఆమె పుట్టినరోజు ఆగస్టు 3. మీరు అడిగిన క్వశ్చన్ ఏమిటంటే, ఇప్పుడున్న వాళ్ళు 2-3 ఏళ్ళకు మించి ఉండరు, అప్పుడు వాళ్ళు అంత లాంగ్ కెరీర్ ఎట్లా ఉన్నారు అంటే, ఇప్పుడున్న వాళ్ళు ఊరికే ఉత్సవ విగ్రహాలు. ఏదో పాటలకి వాళ్ళకేమి కథలో క్యారెక్టర్ ఉండదు. అప్పటి సినిమాల్లో హీరోయిన్కి విపరీతమైన ఇంపార్టెన్స్ ఉండేది. వాళ్ళు కథలో ఒక భాగంగా ఉండేవాళ్ళు. ఇంకా ఎక్కువ మాడితే కథే వాళ్ళ మీద నడిచేది. ఆ కథలో ఉన్న కీలకం అంతా కూడా హీరోయిన్ మీదే ఉండేది. వాణిశ్రీ గారు సుమారుగా 16 ఏళ్ళు అగ్ర హీరోలందరితో కూడా నంబర్ 1 హీరోయిన్గా ఉంటే సూపర్ డూపర్ హిట్లు, మామూలు హిట్లు కాదు అవి. మీకు ప్రేమనగర్ కానీ, దసరా బుల్లుడు కానీ, బంగారు బాబు కానీ, ఎన్ని పేర్లైనా చెప్పొచ్చు. కొడుకు గోడలు కానీ, కృష్ణ గారితో ఎన్ని సినిమాలు ఉన్నాయి, శోభన్ బాబు గారితో అనేక సినిమాలు ఉన్నాయి, జీవన జ్యోతి అద్భుతమైన సినిమా. వాణిశ్రీ గారు ఏమిటంటే ఆమెకి ఏమీ బ్యాకింగ్ లేదు. అంటే ఒక సాధారణమైన కుటుంబం నుంచి వచ్చి విపరీతమైన శ్రమతోనూ, తన మీద తనకున్న నమ్మకంతోనూ, ఆత్మవిశ్వాసంతోనూ, తన బలం ఏమిటో తెలుసుకుని, తన సమస్య ఏమిటో కూడా తెలుసు ఆమెకి. ఆమె బలం ఏమిటంటే నటన. ఆమెకున్న సమస్య ఏమిటంటే ఆమె అంత రంగు లేదు, చామన ఛాయగా ఉంటారు. మేకప్పే ఆమె బలం. అది ఆమె చెప్పారు, ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు. ఆమె చిన్నప్పుడు ఏదో నాటకాలు అవి వేస్తూ డ్యాన్స్ నేర్చుకుంటా ఉంటే మెడ్రాస్లో ఉండేవాళ్ళు. వాళ్ళు మెడ్రాస్లో ఉన్నప్పుడు ఒక కన్నడ సినిమాలో అవకాశం వచ్చింది ఆమెకి. కన్నడ సినిమాలో హీరోయిన్గా చేశారు. హీరోయిన్గా చేసిన తర్వాత అదేం పెద్ద వర్కౌట్ కాలేదు. కానీ తెలుగు సినిమాల్లో వరుసగా ఆమెకి కామెడీ రోల్స్ వచ్చాయి. కామెడీ రోల్స్ వచ్చినప్పుడు అందరూ భయపెట్టారు ఆమెని. వద్దు, చేయొద్దు, ఒకసారి కామెడీ రోల్స్కి ఫిక్స్ అయిపోతే ఇంకా అవే క్యారెక్టర్లు వస్తాయి, ఇంకా హీరోయిన్ కాలేవు నువ్వు జీవితంలో అని చెప్పారు. కానీ ఆమె ఏమిటంటే ఆమెకి తన మీద కాన్ఫిడెన్స్ ఎక్కువ. ఆమె ఏ అవకాశం వచ్చినా అవకాశాన్ని తీసుకొని దాంట్లో తాను ప్రత్యేకంగా ఎలా యాక్ట్ చేయాలి అనే దాన్ని ఆమె ప్రూవ్ చేశారు. ఆమె యాక్చువల్గా బంగారు పంజరం అనే సినిమా, బిఎన్ రెడ్డి గారి సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయిన తర్వాత ఆ సినిమా లేట్ అయింది, 3 ఏళ్ళు అయింది. అప్పుడు ఆమె మిగతా క్యారెక్టర్లు వేస్తుంటే బిఎన్ రెడ్డి గారు అన్నారు, ఏమమ్మా మేము హీరోయిన్గా తీసుకుంటే నువ్వు ఏ క్యారెక్టర్ పడితే ఆ క్యారెక్టర్ వేస్తున్నావు ఎట్లా అంటే, ఆమె తనకు ప్రాధాన్యత ఉన్న ఏ క్యారెక్టర్ని, ఈవెన్ కృష్ణ తులాభారంలో ఆమె సత్యభామకి దాసీగా నటించారు. అంటే తన క్యారెక్టరు, తను వేషం అనేది ఆమెకి ఇంపార్టెంట్. కానీ అది దాసీ వేషమా లేకపోతే కమెడియన్ వేషమా హీరోయిన్ వేషమా అనేది తెలియదు ఆమెకి. కానీ ఆమె తర్వాతి రోజుల్లో ఎన్టీఆర్ దగ్గర నుంచి మొత్తం టాప్ హీరోలు అందరితోనూ ఆమె నటించారంటే చాలా పెద్ద విషయం అది. ఆ రోజుల్లో చంద్రమోహన్ రంగుల రాట్నమో దాంట్లో అన్నారంట. ఏమిటండి ఆమె కమెడియన్ వేషాలు వేశారంటే, అప్పుడు బిఎన్ రెడ్డి గారు ఫస్ట్ ఆమెను గుర్తించారు. లేదు ఆమె రాబోయే రోజుల్లో ఆమె చాలా పెద్ద నటి అవుతారని చెప్పారు. అంటే ఆ రోజుల్లో హీరోలు కూడా ఏమిటంటే వాళ్ళకి ఈగోలు, బేసిజాలు ఉండేవి కాదు. ఎన్టీ రామారావు గారు ఎంత పెద్ద హీరో అయినా, అంత పెద్ద హీరో కూడా తన సొంత సినిమాలో కోడలు దిద్దిన కాపురంలో వాణిశ్రీ గారికి హీరోయిన్ క్యారెక్టర్ ఇచ్చారు. సొంత సినిమా అది 70s వచ్చింది. నాగేశ్వరరావు గారు ఎంత పెద్ద నటుడు, ఆత్మీయులు సినిమాలో వాణిశ్రీ గారితో హీరోయిన్గా చేశారు. అంటే ఈమె ఏదో చిన్న వేషాలు వేసుకుంటున్నారు, మన పక్కన హీరోయిన్ ఏమిటి అనేది కూడా వాళ్ళకి అట్లా లేదు. నటి అయి ఉండాలి.
మంచి నటి ఉంటే చాలు. ఆమెమేమిటి తొలి రోజుల్లో సావిత్రి గారిని ఇమిటేట్ చేస్తున్నట్టుగా ఉన్నప్పటికీ తర్వాత రోజుల్లో తన సొంత స్టైల్ని ఆమె ఏర్పాటు చేసుకున్నారు. మా చిన్నప్పుడు వాణిశ్రీ చీరలు, వాణిశ్రీ కొప్పు, అవును, వాణిశ్రీ హెయిర్ స్టైల్, వాణిశ్రీ చీరలు మా ఊర్లో మదర్ చెప్తూ ఉంటారు. వాణిశ్రీ లాగా జాకెట్లు, వాణిశ్రీ బట్టలు అమ్ముకునే వాళ్ళు ఊర్లలోకి వస్తే వాణిశ్రీ చీరలు, ప్రేమనగర్ చీరలమ్మా ఇవి దసరా ఉల్లోడి చీరలు అని అమ్మేవాళ్ళు. ఆ రోజులు మా చిన్నప్పుడు మాకు తెలియదు అది. నేను బాగా చిన్నవాడిని ప్రేమనగర్ వచ్చినప్పుడు, నాకంతా 8 ఏళ్ళు 7 ఏళ్ళు వయసు కూడా లేదు. ప్రేమనగర్ పాటలు కానీ ఆమె ఆత్మాభిమానం అంటే సినిమా జద్దనపూడి సులోచనారాణి కానీ లేకపోతే నవలలు రాస్తున్న నవలల నుంచి సినిమాలు తీసిన ప్రతి సినిమాలోనూ కూడా హీరోయిన్ అంటే ఇలా ఉంటుందేమో, ఆ నవలలో క్యారెక్టర్ ఇలా ఉంటుందేమో అన్నట్టుగా ఉండేవాళ్ళు. ఆమె జీవన తరంగాల్లో జద్దనపూడి గారి నవల అది, ఆమె వాణిశ్రీ గారు హీరోయిన్ తీశారు. ఎక్కడ కూడా ఆమె తన ఏమిటో తాను ప్రూవ్ చేసుకోవడానికి హీరోతో సమానంగా, జీవన జ్యోతిలో హీరో శోభన్ బాబు అయినప్పటికీ హీరో వాణిశ్రీనే. దాంట్లో మొత్తం సినిమా అంతా వాణిశ్రీ గారే ఉంటారు. శోభన్ బాబు పేరుకే హీరో. అంతా విశ్వనాథ్ గారు చేశారు. అంత బాగుంటుంది ఆ సినిమా. కాంప్లికేటెడ్ యాక్టింగ్ చేయడంలో ఆమెను మించిన వాళ్ళు లేరు. అందుకే ఆమె అన్నేళ్ళు 16 ఏళ్ళు ఉండగలిగారు. షూర్. అయితే సార్, ఆనాటి హీరోయిన్స్ ఎప్పుడు కాన్స్టెంట్గా సినిమాలు చేసేవాళ్ళు. సంవత్సరానికి 5 సినిమాలన్నా చేసేవాళ్ళు కదా. 7 8 కూడా చేశారు. మరి ఈ రోజుల్లో ఎందుకు చేయలేకపోతున్నారు? చేయలేరు. ఇప్పుడున్న ఒక సినిమా 3 ఏళ్ళు 4 ఏళ్ళు తీస్తే, ఇప్పుడు అదేమిటి హరిహర వీరమల్లులో అమ్మాయి 5 ఏళ్ళు వేరే సినిమాలో యాక్ట్ చేయకుండా అగ్రిమెంట్ రాసినందుకు 5 ఏళ్ళు చేశారు ఆ సినిమాని. అమ్మాయి కెరీర్ ఏమైపోవాలా? అయినా సరే వాళ్ళు ఒప్పుకుంటారు కదా సార్. రాజ్యసభలో చేస్తుంది ఇప్పుడు, కొన్ని పెద్ద ఫిలిమ్స్ ఒప్పుకుంది తను. రెమ్యునరేషన్లు ఇంత లేవు కదా. 5 సినిమాల్లో నటిస్తే వచ్చే రెమ్యునరేషన్ కూడా ఈ రోజు ఒక్క సినిమాకి వచ్చే రెమ్యునరేషన్తో సమానం కాదు. కాబట్టి వాళ్ళు ఆ రోజు డబ్బులు కూడా అవసరం కాబట్టి, కెరీర్ అవసరం కాబట్టి విపరీతంగా పనిచేసేవాళ్ళు, విపరీతంగా సినిమాలు చేసేవాళ్ళు. ఆమె ఏమిటంటే వాణిశ్రీ గారు అటు సావిత్రి గారి ఇన్స్పిరేషన్తో పాటు కన్నడలో కల్పన గారు అని ఉన్నారు. పుట్టన్న కనగాల సినిమాలన్నీ కూడా ఆమె హీరోయిన్గా చేశారు. ఆమె నుంచి కూడా ఈమె అంటే కొత్తగా ఎవరు చేసినా ఆ యాక్టింగ్ని పట్టుకుంటారు. ఆమె సావిత్రి గారిలో ఉన్న ప్లస్ పాయింట్ ఏమిటంటే ఎక్స్ప్రెషన్, మైనస్ పాయింట్ ఏమిటంటే బాడీ లాంగ్వేజ్. ఆమె విపరీతమైన లావ్ అయిపోయి సినిమాలన్నీ పోగొట్టుకున్నారు. వాణిశ్రీ గారి ఫీల్డ్లో ఉన్నంతకాలము కూడా తన శరీరాన్ని పర్ఫెక్ట్గా ఫిజిక్ మెయింటైన్ చేశారు. ఎందుకంటే ఒకసారి ఫిజిక్ మారిపోతే హీరోయిన్గా పనికిరామనే విషయం తెలుసు ఆమెకి. అదేవిధంగా ఆమెకి సావిత్రి గారు ఫేడౌట్ కావడము, జమున గారు పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం కావడము, ఇవన్నీ కూడా వాణిశ్రీ గారికి కలిసి వచ్చాయి, ప్లస్ పాయింట్స్ అయ్యాయి. ఆ ప్లస్ పాయింట్స్ అన్నీ కూడా ఆమె అద్భుతంగా తన కెరీర్కి ఉపయోగించుకున్నారు. ఆమె ఇంటర్వ్యూలో కూడా చాలా బోల్డ్గా మాట్లాడతారు. ఆమె తన పెళ్లి గురించి చెప్తూ ఒక మాట అంటారు, నన్ను పెళ్లి చేసుకోవడానికి మా ఇంట్లో వాళ్ళు ఏదో సంబంధం చూస్తే నేను అతనితో చాలా స్పష్టంగా చెప్పాను, నేను 3 గంటల సేపు మేకప్ వేసుకుంటాను నా సినిమా కోసము, మేకప్ లేకుండా నేను ఎలా ఉంటానో మా ఇంట్లో వాళ్ళు కూడా సరిగ్గా తెలియదు, నన్ను ఎవరు చూడలేదు మేకప్ లేకుండా, నువ్వు కూడా నన్ను చూడలేవు మేకప్ లేకపోతే, నువ్వు నన్ను భరించలేవు అని చెప్పిందంట. అట్లా ఎవరైనా చెప్తారో కాబోయే హస్బెండ్కి ఆమె చెప్పారు ఇంటర్వ్యూలో. అయినా కూడా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానంటే అప్పుడు ఆలోచిద్దామన్నారంట. సరే, అప్పుడు ఆయన కూడా ఒప్పుకోవడంతో వాళ్ళిద్దరు పెళ్ళి అలా జరిగింది. ఇప్పుడే 77 ఇయర్స్. ఈ విషాదం. ఆమె కూడా కొడుకు ఈ మధ్య ఇప్పుడు చనిపోయాడు. జీవితం కదా, జీవితము. ఆమెను ఇప్పుడు చూస్తే ఒకప్పుడు ఈమెనా అప్పటి కళల రాకుమారి అనిపిస్తుంది. లైఫ్ అలాగే ఉంటుంది. లైఫ్ని యాక్సెప్ట్ చేయాలి. ఆమె కూడా మళ్ళీ రీఎంట్రీలో కూడా అద్భుతంగా చేశారు. ఆమె అంత పాత్రలు అవన్నీ ఆమె ఉన్నారంటే మిగతా హీరోలు కానీ ఎవరైనా సరే భయపడాల్సిందే. ఆమె యాక్టింగ్ తట్టుకోలేరు. ఆమె ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆమె డైలాగ్ ముందు కానీ, ఆ టైమింగ్ ఇవన్నీ తట్టుకోవడం కష్టం. ఇంత గొప్ప నటి ఆమె. ఇప్పుడు ఎవరు ఉన్నారు హీరోయిన్లు అంటే ఊరికే డ్రీమ్ సాంగ్స్ పాడటమే కదా. వీళ్ళు హీరోయిన్లు ఎట్లా అవుతారు? హీరో ఏదో అనుకుంటే ఆ అబ్బాయి పాట పాడి స్టెప్పులు వేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆ అమ్మాయికి ఏదో ఒక 10 నిమిషాల రోల్ ఉంటుంది. సినిమా మొత్తం చూసుకుంటే ఒక 20 minutes 30 minutes ఉంటుంది. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. వాణిశ్రీ గారిని మరొకసారి మన ప్రేక్షకులకు గుర్తు చేశామని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ అమ్మా.